ప్రేక్షకులకు నమస్కారం. ఆదివారం నాటి వారపుల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ఆదివారం నాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈ వారం యొక్క విషయాల గురించి మనం వివరంగా మాట్లాడుకొని, ఆ తర్వాత నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వారు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు తెలుసుకుందాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 7వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి పౌర్ణమి రాత్రి 11:51 వరకు, తదుపరి బహుళ పాడ్యమి. నక్షత్రం శతభిష రాత్రి 10:54 వరకు, తదుపరి పూర్వభద్ర. వర్జ్యం ఉదయం 6:20 నుంచి 7:54 వరకు, తిరిగి వర్జ్యం తెల్లవారుజామున 5:04 నుంచి 6:37 వరకు, అంటే తెల్లవారితే సోమవారం అనగా. దుర్ముహూర్తం సాయంకాలం 4:27 నుంచి 5:17 వరకు, రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, యమగంట పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏవి లేవని చెప్పవచ్చు. ఇక ఈ వారం విషయానికి వస్తే 7వ తారీఖు ఆదివారం, అంటే ఈరోజు ఉమామహేశ్వర వ్రతాన్ని చాలామంది భక్తిగా శ్రద్ధగా ఆరాధిస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా ఈరోజు చంద్రగ్రహణం కూడా ఉంది. ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం ఎవరి మీద ఉంటుంది, ఎలా ఉంటుంది అన్న అంశాన్ని ప్రత్యేకంగా నేను ఒక వీడియో చేశాను కాబట్టి అందులో వీక్షించాల్సిందిగా ప్రేక్షకులు కోరుకుంటూ, ఆ తర్వాత 8వ తారీఖు సోమవారం నుంచి మహాలయ పక్షం ప్రారంభమవుతుంది. ఈ మహాలయ పక్షం అంతా కూడా, అంటే అమావాస్య దాకా కూడా ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ముఖ్యంగా ఈ మహాలయ పక్షం దేనికి ప్రాధాన్యత ఉంది అంటే పితృదేవతల యొక్క ఆరాధనకు చాలా మంచిది. అంటే స్వర్గస్థులైనటువంటి పెద్దవారిని స్మరించుకుంటూ వారి పేరు మీద ఈ మహాలయ పక్షం అంతా కూడా ప్రత్యేకంగా శ్రాద్ధ కర్మలు ఆచరించేటువంటి సంప్రదాయం మనకుంది. దీనివల్ల పితృదోషాలన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా పితృదేవతల యొక్క ఆశీస్సులు మనకు లభిస్తాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ మహాలయ పక్షంలో ఎటువంటి శుభకార్యాలు కూడా చేయకూడదు అని చెప్పవచ్చు. 10వ తారీఖు బుధవారం సంకటహార చతుర్థి. ఆ రోజు ప్రత్యేకంగా గణపతిని పూజించడం చాలా మంచిది. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారాన్ని ఒకసారి మనం ముఖ్యంగా పరిశీలన చేద్దాం. ఈ వారం మిథున రాశిలో గురుడు, కర్కాటకంలో శుక్రుడు, సింహంలో రవి, బుధ, కేతువులు, కన్యలో కుజుడు. 13వ తారీఖు నుంచి తులారాశిలో కుజగ్రహ సంచారం ప్రారంభమవుతుంది. అదేవిధంగా కుంభంలో రాహువు, మీనంలో శని సంచరిస్తారు. అలాగే కుంభం, మీనం, మేషం, వృషరాశుల్లో చంద్రగ్రహ సంచారం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం విచిత్రమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. ఎంతటి వారినైనా సరే ఆకట్టుకుని ముందుకు సాగే ప్రయత్నంలో విజయాలు సాధిస్తారు. ఏ కార్యక్రమం చేపట్టినా ఎదురయ్యే ప్రతికూలతను అధిగమిస్తూ విజయాలు సాధిస్తారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అవగాహన చేసుకుని, అర్థం చేసుకుని తమ దారికి అవి అడ్డు రాకుండా కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగి విజయాలు నమోదు చేస్తారు అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా వస్తే రుణ బాధలు ఎవరికైతే ఈ రాశి వారికి బాగా అధికంగా ఉందో అది కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా అధికంగా ఉంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు ఎట్టకేలకు పూర్తి చేసి కొద్దిగా డబ్బు కూడా చేతికి అందడం వల్ల సంతోషంగా గడుపుతారు. కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యులు వీరికి పూర్తిగా సహాయ సహకారాలను ఈ వారం అందిస్తారు. ఆ విధంగా సోదరి మండలి నుంచి అందే ఆహ్వానాలు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారం అప్పుడప్పుడు ఆరోగ్యం కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా వెంటనే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వైద్య సేవలు కూడా తప్పకపోవచ్చని మాత్రం చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన భాగస్వాములు చేరడం వల్ల బాగా కూడా సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో గత కొంతకాలంగా ఉన్నటువంటి అభద్రతా భావం ఏదైతే ఉందో, అంటే ఉద్యోగం ఉందో లేదో అని అది ఈ వారం తొలగే అవకాశం ఉంది. దీనివల్ల కాస్త ఊరట చెందుతారు. పై స్థాయి అధికారుల నుంచి ఒత్తిడి కాస్త తగ్గుతుంది. పారిశ్రామికవేత్తలు, కళారంగం వారి యొక్క కృషి ఫలిస్తుంది. టెక్నికల్ రంగం వారు పడ్డ కష్టానికి సరైన ఫలితం రావడం వల్ల ఉత్సాహంగా ఈ వారం గడుపుతారు. మహిళల కుటుంబంలో ఎనలేని గౌరవ మర్యాదలు దక్కుతాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి ఈ వారం చెప్పదగిన ఒక చిన్న సూచన: మంగళ బుధవారాలు ఎంత అప్రమత్తతో వ్యవహరిస్తే అంత మంచిది. లేనిపోని నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంత చిన్న సమస్య ఎదురైనా జాగ్రత్తగా వ్యవహరించడం ఈ 2 రోజులు చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా అష్టలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాలు పఠిస్తూ ముందుకు సాగడం మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి వృషభ రాశి.
వారం ప్రారంభంలో కొద్దిపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం అధికంగా ఉంది. అయినా కొన్ని కార్యక్రమాలు నెమ్మదించినా సరే ఏదో ఒక విధంగా కాస్త ఆలస్యమైనా సరే విజయవంతంగా మాత్రం పూర్తి చేస్తారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కాస్త కలవరపెట్టినా సరే అది ఇతర వ్యక్తులు ఇచ్చే మాటల ధైర్యం వల్ల పుంజుకుంటారు అని చెప్పొచ్చు. ఈ సమస్యలను కూడా అధిగమిస్తారని చెప్పవచ్చు. చిన్ననాటి స్నేహితులతోటి ఉత్తర ప్రస్తుతాలు కూడా కొనసాగిస్తారు. ఆర్థిక పరంగా వస్తే అనుకున్న ఆదాయం ఈ వారం వీరికి సమకూరుతుంది. అయితే అవసరాలకు తగినంత మాత్రమే డబ్బు చేతికొందుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు చేద్దాం అనేంత గట్టిగా ప్రయత్నం చేసినా అక్కడ ముందుకు సాగక ప్రతిష్టంభన కొనసాగుతుంది అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యులందరూ కూడా వీరి యొక్క అభిప్రాయాలను ఆలోచనలను గౌరవిస్తారు. వివాహాది వేడుకలకు సంబంధించి బంధువర్గం వారితో కూడా చర్చలు కొనసాగిస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే శారీరక రుగ్మతలు బాగా కూడా బాధించే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం చాలా మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఆశించిన లాభాలు చేతికందిన ఏదో ఒక రకమైనటువంటి వెలితి మాత్రం ఈ వారం వ్యాపారస్తులకు కాస్త అధికంగా ఉంటుంది. పెట్టుబడులు కూడా చేతికి అంతాయి అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఉన్న చికాకులు ఈ వారం క్రమేపీ కూడా తొలగుతాయి. పని ఒత్తిడి కూడా కాస్త తగ్గే అవకాశం ఉంది. పారిశ్రామికవేత్తలు అంచనాలు నిజం కావడం వల్ల సంతోషంగా గడుపుతారు. టెక్నికల్ రంగం వారు ఎవరైతే ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారి కోరిక కొలిక్కి వస్తుంది. మహిళలు స్థిరాస్తి విషయంలో కొన్ని సమస్యలు తీరడం వల్ల ఊపిరి పీల్చుకుంటారని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, గురు శుక్రవారాల్లో ఆరోగ్య ఆర్థిక విషయాలు బాగా చికాకుపరిచే అవకాశం ఉంది. ప్రయాణంలో కూడా ఎంత జాగ్రత్త వస్తే ఆ 2 రోజులు వీరికి ప్రత్యేకంగా మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా గణపతి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి అన్ని విధాలా కూడా అనుకూలించే సమయం అని ఒక్క మాటలో పేర్కొనవచ్చు. ఆలోచనలు అమలు చేయడంలో కూడా ఈ రాశి వారు ముందుంటారు. ఆత్మీయులతోటి కూడా సన్నిహితంగా వెలుగుతారు. విద్యార్థులు కూడా కాస్త ఈ వారం ఊపిరి పీల్చుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి కూడా వీరు ఊరట చెందుతారు. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా సానుకూలమవుతాయి. ప్రస్తుత పరిస్థితులను చాకచక్యంగా అధిగమిస్తూ అడుగులు ముందుకు వేసే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు ఈ వారం సమయానికి వీరికి చేతికంతుంది. ఆశ్చర్యకరమైన రీతిలో బంధువుల నుంచి కూడా వీరికి సహాయం అందే అవకాశం అధికంగా ఉంది. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యులు వీరి పట్ల చక్కటి ప్రేమను అభిమానాన్ని చూపుతారు. అదేవిధంగా వీరి మాటకు అందరూ కూడా కట్టుబడి ఉంటారు అని చెప్పవచ్చు. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే శారీరక రుగ్మతలు చాలా వరకు కూడా తగ్గుముఖం పడతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికందడం వల్ల సంతోషంగా గడుపుతారు. నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి. ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో ఎటువంటి మార్పులు జరిగినా దానికి అనుగుణంగా వ్యవహరిస్తూ ఉన్నతాధికారులను కూడా మెప్పించే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగాన్ని కాపాడుకుంటారని చెప్పవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలకు కొంతకాలంగా పీడిస్తున్న ఈతి బాధలు తొలగే అవకాశం ఉంది. టెక్నికల్ రంగం వారు ఎవరైతే ఉద్యోగం మారదాం అని చెప్పి అనుకుంటారో అటువంటి వారి కోరిక కొలిక్కి వస్తుంది. ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారి కోరిక కూడా కొలిక్కి వచ్చే అవకాశం అధికంగా ఉంది. మహిళలు తమ అంచనాలు నిజం కావడం వల్ల ఊపిరి పీల్చుకుంటారు అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, శనివారం రోజు దుబారా ఖర్చులు బాగా అధికంగా ఉంటాయి. కొన్ని విమర్శలు కూడా శనివారం వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. పరిహార విషయానికి వస్తే హయగ్రీవ స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం వీరికి చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు అనుకున్న కార్యక్రమాలు కొంత జాప్యమైన ఏదో ఒక విధంగా పూర్తి చేస్తారు. అదేవిధంగా వీరు తీసుకునే నిర్ణయాలు చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారో, మంచి ఉద్యోగం రావడం లేదు అని బాధపడుతున్నారో అటువంటి వారి కోరిక ఈ వారం నెరవేరే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి అటువైపు కాస్త గట్టిగా ప్రయత్నించడం చాలా మంచిది. ఏ సమస్య ఎదురైనా ఎలాగైనా సరే ఆ సమస్య మీద విజయం సాధించాలి అన్న పట్టుదల అధికమవుతుంది. వ్యూహాత్మక వైఖరితో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను అనుగుణంగా మసలుకొని కొద్దిగా వీరు జాగ్రత్తగా ముందుకు సాగుతారని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఊహించని రీతిలో డబ్బు ఈ వారం వీరి చేతికంతుంది. రుణ బాధలు కూడా కొంతవరకు తగ్గుముఖం పడతాయి. కుటుంబ పరంగా వస్తే బంధువుల యొక్క
సహాయ సహకారాలు పూర్తిగా కూడా అందుతాయి. శుభకార్యాలకు సంబంధించి కొన్ని కీలక నూతన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అపోహలు ఏమన్నా ఉంటే తొలగే అవకాశం కూడా ఉంది అని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే దీర్ఘకాలిక రుగ్మతల నుంచి ఈ వారం మీరు బయటపడతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు క్రమేపీ కూడా లాభాల బాటలో పయనిస్తాయి. భాగస్వాములతో వివాదాలు ఏమైనా ఉంటే వాటిని కూడా మీరు పరిష్కరించుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఇంతకాలం ఉన్న సమస్యల నుంచి కూడా బయటపడతారని చెప్పవచ్చు. ఇక టెక్నికల్ రంగం వారు తమ ప్రాజెక్టులపై మరింత అవగాహన పెంచుకొని చకచక వాటిని పూర్తి చేస్తారు. మహిళలకు ఆశ్చర్యకరమైన రీతిలో విజయాలు ఈ వారం ప్రాప్తిస్తాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న చక్కటి సూచన, ఆది సోమవారాలు అన్ని విషయాల పట్ల అప్రమత్తంగా మెలగాలి. ఏ కార్యక్రమైనా సరే ముందుకు సాగపోవడం వల్ల డీలా పడతారని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఈ వారం అంతా శివాష్టకాన్ని పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. వారం ప్రారంభంలో సింహరాశి వారికి కొద్దిపాటి సమస్యలు వెంటాడవచ్చు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు కాస్త వీరికి ఆందోళన కలిగించే అవకాశం ఉంది. అయినా సరే జాగ్రత్తగా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు అని చెప్పవచ్చు. దూర ప్రాంతాల నుంచి ఒక ముఖ్యమైన సమాచారం కూడా అందుకుంటారు. విద్యార్థుల యొక్క ఆశలు కూడా ఈ వారం ఫలించే అవకాశం అధికంగా ఉంది. ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు వారం మొదట్లో ఆలస్యమైన వారం చివరికి చేతికంతుంది. దీర్ఘకాలిక రుణబాధల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. కాబట్టి ఆర్థిక పరంగా డబ్బు ఆలస్యంగా చేతికందే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తగా వీరు డబ్బు సమకూర్చుకోవడం ఈ వారం వీరికి చాలా మంచిది. కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యులతో విభేదాలు లాంటివి ఏదైనా ఉంటే పరిష్కరించుకుంటారు. అందరితో కూడా సఖ్యంగానే ఈ వారం ఉండే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులతోటి మంచి లాభాలు సంపాదిస్తారు. గత కొంతకాలంగా ఏవైతే వ్యాపారాలు బాగా కూడా ఇబ్బందికరంగా సాగుతున్నాయో, ఆశించినంత వ్యాపారాలు సాగక ఆశించిన లాభాలు చేతికందక ఎవరైతే ఈ రాశి వ్యాపారస్తులు ఇబ్బంది పడతారో అటువంటి వారికి ఈ వారం వ్యాపారం బాగా కూడా పుంజుకుంటుంది అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి విజయాలు సాధిస్తారు. ఏ బాధ్యత అప్పగించినా వీరు కష్టపడి పనిచేసి విజయాలు సాధిస్తారు అని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారు కూడా ఇంతకాలం పడ్డ కష్టం ఫలించడం వల్ల సంతోషంగా ఈ వారాన్ని గడుపుతారు. మహిళకేమో మనశ్శాంతి చేకూరుతుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, మంగళ బుధవారాలు ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఈ 2 రోజులు మనస్సు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండదు. ఏదో ఒక సమస్య ఒకదాని తర్వాత ఒకటి ఎదురవుతూనే ఉంటుందని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా సింహరాశి వారు దక్షిణామూర్తి స్వామి వారి యొక్క స్తోత్రాలు పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ఈ వారం ముఖ్యమైన పనుల్లో చక్కటి పురోగతిని సాధిస్తారు. ఈ నేటి పరిస్థితులను అంచనా వేసుకుని భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కొద్దిగా జాగ్రత్తగా ఈ వారం మీరు ముందుకు సాగుతారు అని చెప్పవచ్చు. ఇక ఆలోచనలు అమలు చేయడంలో కూడా ఈ వారం ముందుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల కూడా ఈ వారం వీరికి ఆసక్తి అధికమవుతుంది. గృహ నిర్మాణాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులను ఏదో ఒక విధంగా ఈ రాశి వారు ఈ వారం అధిగమిస్తారు. రుణదాతలు కూడా కాస్త వీరికి మీద ఒత్తిడి తగ్గిస్తారు. దీనివల్ల కాస్త ఊపిరి కూడా పీల్చుకుంటారని చెప్పవచ్చు. కుటుంబ పరంగా వస్తే సోదర వర్గం వారితో ముఖ్య విషయాల గురించి చర్చలు కొనసాగిస్తారు. సంతాన మూలకంగా శుభవార్తలు ఈ రాశి తల్లిదండ్రులు అందుకునే అవకాశం కాస్త అధికంగా ఉంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత బాగా కూడా అధికమవుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే కన్యారాశి వారికి ఆరోగ్య సమస్యలు ఈ వారం తప్పకపోవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారంలో క్రమేపీ లాభాలు చేతికంతాయి. పెట్టుబడులకి ఎటువంటి లోటు లేని విధంగా ఈ వారం గడుస్తుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో కోరుకున్న మార్పులు చేర్పులు ఉంటాయి. ఉద్యోగ జీవితంలో ఎదురవుతున్న ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోతుంది అని చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలకు కళారంగం వారికి నూతన అవకాశాలు దక్కవచ్చు. టెక్నికల్ రంగం వారు తమ ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఇక మహిళకేమో మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. ఇక కన్యారాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఏంటి, గురు శుక్రవారాల్లో ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనుకోని ఖర్చులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ అతి విశ్వాసం మంచిది కాదు. కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఇక కన్యారాశి వారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు ఈ వారం ఎటువంటి కార్యక్రమానైనా సరే పట్టుదలతోటి పూర్తి చేస్తారు.
ఆత్మీయులు శ్రేయభిలాషుల యొక్క సలహాలు కూడా పొందుతారు. స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. వాహనాలు, ఇళ్ళు కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈ వారం ఈ రాశి వారు తీసుకోవాల్సి వస్తుంది. పరిచయాలు బాగా కూడా పెరుగుతాయి. దాంతోపాటుగా గతంలో చేసిన పొరపాట్లను, తప్పులను సరిదిద్దుకొని వీరు ముందుకు వెళ్లే ప్రయత్నం ఎక్కువగా చేస్తారని చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరంగా చూస్తే రుణ బాధలు కొంతవరకు తగ్గుముఖం పడుతుంది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ పెద్దల సలహాలు స్వీకరిస్తూ ఈ వారం ముందుకు సాగుతారు. కానీ ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఆరోగ్యం మెరుగుపడడం వల్ల కాస్త ప్రశాంతంగా గడుపుతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారస్తులకు వ్యాపారాలలో ఆశించిన లాభాలు చేతికంతాయి. నూతన పెట్టుబడులకు మార్గం కూడా సులభతరం అవుతుంది అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో తమ సమర్థతను చాటుకుంటారు. వీరికి ఎదురు ఉండదు అని చెప్పవచ్చు. రాజకీయవేత్తలు, కళారంగం వారు కూడా ఒక ముఖ్యమైన సమాచారాన్ని ఈ వారం అందుకుంటారు. టెక్నికల్ రంగం వారికి కూడా అనూహ్యంగా కొన్ని అవకాశాలు లభిస్తాయి. మహిళలకు స్వల్ప ధనలాభ సూచనలు. ఇక ఈ తులారాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఏంటంటే ఆదివారం రోజు ధనవ్యయం అధికంగా ఉంటుంది. ఇంటా బయట ఒత్తిళ్లు కూడా వీరికి అధికంగా ఉంటుంది. అనుకున్నది ఒకటైతే జరిగేది వేరొకటిగా ఉంటుంది. కాబట్టి ఈ ఆదివారం కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని చెప్పవచ్చు. పరిహారాల విషయానికి వస్తే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం, సుబ్రహ్మణ్య వారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మధ్యం చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈ వారం చాకచక్యం నేర్పుతూ వ్యవహరించి కొన్ని సమస్యల వలయం నుంచి గట్టెక్కుతారు. వీరి యొక్క ఆశయ సాధనలో, లక్ష్య సాధనలో స్నేహితులు కూడా వీరికి భాగస్వాములవుతారని చెప్పవచ్చు. చేపట్టిన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుని కొత్త ఉత్సాహంగా గడుపుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ఈ వారం అనుకూలిస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలులో ఏదైనా ఆటంకాలు లాంటివి ఉంటే అవన్నీ కూడా తొలగుతాయి. ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితులు సైతం అధిగమించి తమ కార్యక్రమాలు దిగ్విజయంగా వీరు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక పరంగా చూస్తే డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఈ వారం గడుస్తుంది. రుణ బాధలు కూడా కాస్త తగ్గుముఖం పడతాయి. గతంలో చేజారిన డబ్బు కూడా ఈ వారం వీరికి చేతికి అందే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించడం చాలా మంచిది. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా ప్రేమగా మసలుకుంటారు. సంతానం, వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి తల్లిదండ్రులు చేస్తారో అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే ఈ వారం ఆరోగ్యం కాస్త అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టినా ఉపశమనం కూడా వెంటనే లభిస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో అనుకున్న విధంగా లాభాలు సంపాదిస్తారు. భాగస్వాములతో మనస్పర్ధలు ఏమైనా ఉంటే సర్దుబాటు చేసుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తుల మీద వచ్చిన అభియోగాలన్నీ కూడా ఈ వారం తొలగిపోతాయి. గతంలో వీరిని విమర్శించిన వ్యక్తులే ప్రశంసిస్తారని చెప్పవచ్చు. రాజకీయవేత్తలు, కళారంగం వారు కూడా సంతోషకరమైన సమాచారం అందుకుంటారు. టెక్నికల్ రంగం వారి యొక్క కళలు నెరవేరే వారం కాబట్టి ప్రయత్నించడం మంచిది. ఇక మహిళలకేమో భూ సంబంధ క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన, మంగళ, బుధవారాలు వీరికి మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. ఇష్టమైన వ్యక్తులతో కూడా మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. అంచనాలు కూడా తప్పుతాయని చెప్పవచ్చు. ఎంత జాగ్రత్త వస్తే ఆ 2 రోజులు అంతా మంచిది. ఇక వృశ్చిక రాశి ఈ వారం పూజించాల్సిన దైవం విషయానికి వస్తే సూర్యారాధన ఎంత ఎక్కువగా చేస్తూ ముందుకు సాగితే అంత మంచిది. ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు చేపట్టిన కార్యక్రమాలని కూడా ఈ వారం అనుకున్న రీతిలో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఎంతటి సమస్య ఎదురైనా అవలీలగా పూర్తి చేస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా వీరు ధైర్యంగా వాటిని ఎదుర్కొంటారు. చిరకాల ప్రతితులను సైతం తమ దారికి తెచ్చుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు ప్రయత్నాల్లో కదలికలు కూడా ప్రారంభమవుతుంది. ఆర్థిక పరంగా వస్తే అనుకున్న విధంగా ఈ రాశి వారికి రాబడి ఉంటుంది. దీర్ఘకాలిక రుణ బాధలు కూడా చాలా వరకు తీరుతాయి. కుటుంబ రంగం వస్తే కుటుంబ సభ్యులందరితో కూడా ప్రేమగా ఈ వారం వీరు మసలుకుంటారు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఏదైనా కూడా అవగాహన లోపం ఉంటే అది కూడా తగ్గుముఖం పడుతుంది. భార్యాభర్త ఇద్దరు కూడా ఒక అవగాహనకు వచ్చి ముందుకు సాగే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం అప్పుడప్పుడు కాస్త మందగించిన వెంటనే ఉపశమనం కూడా లభిస్తుంది. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ కార్యక్రమాలను ఈ వారం దిగ్విజయంగా పూర్తి చేస్తారు. నూతన పెట్టుబడులు కూడా సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే నూతన ఆశయాలతో ముందడుగు వేస్తారు. ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులు కూడా అధిగమిస్తారని చెప్పవచ్చు. ఇక రాజకీయవేత్తలు, కళారంగం వారి అంచనాలు కూడా చాలా వరకు నిజమవుతాయి.
టెక్నికల్ రంగం వారు కూడా అనుకున్నది సాధించే వరకు ఏమాత్రం కూడా విశ్రమించరు. మహిళలకు కొన్ని దీర్ఘకాలిక సమస్యలు తీరే వారం కాబట్టి ప్రయత్నించడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఏంటంటే, గురు శుక్రవారాల్లో లేనిపోని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వృధా ఖర్చులు కూడా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కారణం లేకుండానే గొడవలు ఏర్పడతాయి కాబట్టి ఆ 2 రోజులు ఎంత జాగ్రత్త వస్తే అన్ని విధాలు కూడా అందరికీ ఈ రాశి వారికి మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే శివారాధన ఎంత ఎక్కువగా చేస్తూ ముందుకు సాగితే ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి అంత మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈ వారం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఇతర వ్యక్తుల సహాయం లేకుండా స్వంతంగానే పూర్తి చేస్తారు. ఆత్మీయులతో అకారణంగా విభేదాలు కూడా నెలకొంటాయి. స్నేహితులే శత్రువులుగా మారి కొన్ని సమస్యలు సృష్టించే అవకాశం కూడా అధికంగా ఉంది అని చెప్పవచ్చు. నిర్ణయాల్లో ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఈ వారం వీరికి కాస్త అధికంగా ఉంటుంది. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులు కూడా తప్పకపోవచ్చు. రుణాల కోసం కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. కుటుంబపరంగా చూస్తే సోదరీమణులతోటి అకారణంగా తగాదాలు నెలకొంటాయి. అదేవిధంగా విదేశాల్లో ఉన్న ఇష్టమైన వ్యక్తుల యొక్క క్షేమ సమాచారాలకు సంబంధించి ఒక వార్త ఏదైతే అందుతుందో అంటే వారి ఆరోగ్యం విషయంలో కాస్త ఆందోళన కలిగించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే కొన్ని రుగ్మతలు బాధిస్తాయి. వైద్య సేవలు కూడా తప్పకపోవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వ్యాపారాల్లో లాభాలు స్వల్పంగా చేతికంతాయి. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు కూడా వాయిదా వేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో కొన్ని ఊహించని మార్పులు చేర్పులు ఉండవచ్చు. పై స్థాయి అధికారులు కొన్ని విషయాల్లో వీరి మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. టెక్నికల్ రంగం వారికి పని ఒత్తిడి బాగా అధికమవుతుంది. ప్రతి క్షణం కూడా ఏదో రకమైనటువంటి ఆటంకాలు టెక్నికల్ రంగం వారికి ఈ వారం అంతా కూడా ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మహిళలకు కూడా ఈ వారం కాస్త నిరాశగానే గడుస్తుంది. ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన, మంగళ బుధవారంలో వీరికి శుభవార్తలు అధికంగా అందే అవకాశం ఉంది. అదేవిధంగా కొద్దిపాటి ధనం కూడా చేతికందే అవకాశం ఉంది. గతంలో దూరమైన వ్యక్తులు కూడా దగ్గరికి చేరే అవకాశం ఉంది కాబట్టి అటువైపు ప్రయత్నించడం మంచిది. ఇక ఈ వారం వీరు పాటించాల్సిన పరిహారం విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా కనకదుర్గ అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారు అనుకున్న పనుల్లో సునాయాస విజయాలు సాధిస్తారు. దూర ప్రాంతాల నుంచి అందే ఒక సమాచారం వల్ల వీరు చాలా ఉత్సాహంగా గడుపుతారు. ఇంతకాలం ఎదురు చూసిన ఉద్యోగ అవకాశాలు ఉద్యోగస్తులకు లభిస్తాయి. దీనివల్ల వీరు కూడా సంతోషంగా గడుపుతారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బేరీజు వేసుకుంటూ భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని చెప్పి ఒక మంచి నిర్ణయాన్ని కూడా ఈ వారం ఈ రాశి వారు తీసుకుంటారు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరంగా చూస్తే అప్రయత్నంగా కొంత డబ్బు చేతికందే అవకాశం ఉంది. రుణాలు కూడా కొంతవరకు ఈ వారం తీర్చగలుగుతారు. కుటుంబపరంగా వస్తే కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన విషయాలపై కుటుంబ సభ్యులతో కానీ సోదరవర్గం వారితో కానీ చర్చిస్తారు అని చెప్పవచ్చు. ఇక భార్యాభర్తల మధ్య ఏదైనా అపార్థ లాంటివి ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం విషయానికి వస్తే ముఖ్యంగా గత కొంతకాలంగా పీడిస్తున్న దీర్ఘకాలిక వ్యాధులు కాస్త తగ్గుముఖం పడుతుంది. దీనివల్ల సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న లాభాలను ఈ వారం సంపాదిస్తారు. పెట్టుబడులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడుస్తుంది. కానీ వ్యాపారస్తులు ప్రభుత్వ అధికారులతోటి కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు సహచరులు కూడా కాస్త సహకారాన్ని అందిస్తారు. విధి నిర్వహణపై శ్రద్ధ కూడా అధికమవుతుంది. వీరు పడుతున్న కష్టాన్ని చూసి పై అధికారులు కూడా ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు. రాజకీయ పారిశ్రామికవేత్తలకు చిక్కులు సమస్యలన్నీ కూడా తొలగుతాయి. టెక్నికల్ రంగం వారికి చక్కటి గుర్తింపు లభిస్తుంది. మహిళకు మనశ్శాంతి చేకూరుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, శనివారం నాడు వీరికి ఇంట బయట సమస్యలు, కుటుంబ సభ్యులతో వైరము, అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కాస్త అధికంగా ఉంది. కాబట్టి శనివారం రోజు కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక పరిహార విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఈ వారం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. వాహనాలు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు.
గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవి కొలిక్కి వస్తాయి. సంఘంలో పలుకుబడి హోదాలు కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆర్థిక పరంగా వస్తే అనుకున్న ఆదాయం ఈ వారం చేతికంతుంది. ఆర్థిక సమస్యలను అధిగమిస్తూ ముందుకు సాగుతారు. ఈ వారం వీరి అవసరాలకు కావాల్సినంత డబ్బు మాత్రం ఏదో ఒక విధంగా చేతిలో ఉంటుందని చెప్పవచ్చు. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా సఖ్యంగా మసలుకుంటారు. కుటుంబ పెద్దలు అందించే సలహాలు కూడా పాటిస్తారు. అదేవిధంగా వీరు చేసే సేవా కార్యక్రమాలు చూసి కుటుంబ సభ్యులు బంధువులు కూడా వీరిని ప్రశంసిస్తారు అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా మీనరాశి వారి యొక్క ఆరోగ్యం ఈ వారం కాస్త మందగించే అవకాశం అధికంగా ఉంది. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. పెట్టుబడులకు తగినంత లాభాలు కూడా చేతికంతాయి అని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో కోరుకున్న మార్పులు కొంతవరకు ఉండే అవకాశం ఉంది. సహచార ఉద్యోగస్తులు వీరికి కొంతవరకు సహాయాన్ని కూడా అందిస్తారని చెప్పవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలకు అరుదైన అవకాశాలు కొన్ని లభిస్తాయి. టెక్నికల్ రంగం వారు చేసే ప్రయత్నాల్లో కాస్త పురోగతి ఈ వారం కనిపిస్తుంది. మహిళలకు సోదరుల నుంచి రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే చేతికందే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించడం మంచిది. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఏంటంటే ఆది సోమవారం అన్ని విషయాల పట్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. ఎదుటి వ్యక్తులకు ఏదైనా ఒక హామీ ఇచ్చేటప్పుడు అనవసరంగా హామీ ఏది ఇవ్వకుండా అంటే లేనిపోని హామీలు ఇవ్వకుండా ఆలోచించి వారికి హామీ ఇవ్వడం మంచిది. ఇతర వ్యక్తుల విషయాల్లో కూడా అధికంగా జోక్యం కూడా మంచిది కాదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిదని చెప్పవచ్చు. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు ఇదండి ఇవాళ ఆదివారం బట్టి వారఫల ప్రత్యేక కార్యక్రమం. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.